హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను తెలంగాణ పాలిసెట్ ప్రిపరేషన్ కోసం ఫిజిక్స్ నుంచి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో కొన్ని బిట్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గైస్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. Where a vessel to be heated must be placed when using a solar cooker made of concave mirror. అంటే కాన్కేవ్ మిర్రర్తో తయారు చేసిన సోలార్ కుక్కర్తో ఒక గిన్నెను వేడి చేయాలని అనుకున్నప్పుడు దాన్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలనేది ఈ క్వశ్చన్. గైస్, మీరు క్వశ్చన్ చదివిన తర్వాత వీడియోని హోల్డ్లో పెట్టి ఆప్షన్స్ చదివి మీ ఆన్సర్ ఏంటో ఫిక్స్ చేయండి. నేను ఆన్సర్ రివీల్ చేసిన తరువాత మీది రైటో రాంగో చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ ఏ, ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఎక్కడైనా పెట్టమంటున్నారు ప్రిన్సిపల్ యాక్సిస్ మీద. ఆప్షన్ బి, మిడ్ పాయింట్ బిట్వీన్స్ పోల్ అండ్ సెంటర్. పోల్కి సెంటర్కి మధ్య మిడ్ పాయింట్లో పెట్టమంటున్నారు, ఎగ్జాక్ట్ మిడిల్లో. ఎట్ ది ఫోకస్. ఆప్షన్ డి, బోత్ బి అండ్ సి. సో గైస్, యాక్చువల్గా మనం ఏదైతే వెజల్ని హీట్ చేయాలనుకుంటున్నామో దాన్ని యాక్చువల్గా మనం ఫోకల్ పాయింట్ దగ్గర పెట్టాలి అనేసి చదువుతాం. అండ్ యాక్చువల్లీ ఫోకల్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పోల్ అండ్ సెంటర్. సో పోల్ అండ్ సెంటర్ యొక్క మిడిల్ పాయింట్నే మనం ఫోకస్ అని కూడా అంటాం. సో బోత్ బి అండ్ సి ఆర్ కరెక్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బోత్ బి అండ్ సి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ క్వశ్చన్. An object, when placed at 20 cm from pole of a concave mirror, produces an image whose size is same as object. What is the focal length? అంటే కాన్కేవ్ మిర్రర్కి 20 సెంటీమీటర్ దూరంలో ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఏదైతే ఇమేజ్ ప్రొడ్యూస్ అయిందో ఆ ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజ్ రెండు కూడా సేమ్ అంట. అయితే ఇక్కడ మనం తీసుకున్న కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్, ఓకే? సో మనం ఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్లీ మనకి ఎప్పుడు వస్తుందండి ఈ కండిషన్? ఇమేజ్ సైజ్ ఈజ్ సేమ్ యాజ్ ఆబ్జెక్ట్ సైజ్. సో ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ ఎప్పుడు సేమ్ అవుతుంది అని అంటే ఆబ్జెక్ట్ని మనం సెంటర్ మీద ప్లేస్ చేసినప్పుడు, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం 20 సెంటీమీటర్ దగ్గర ప్లేస్ చేసామంటే ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎంత అండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ 20 సెంటీమీటర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియసే కదా. సో రేడియస్ is equals to 20 centimeter. So what is the relationship between radius and focal length? R equals to 2f. So radius is equals to 2 times of focal length. So focal length ఏమవుతుంది? radius by 2. So ఇక్కడ radius 20, so 20 by 2. So the answer is 10 centimeter. So option is B. The answer is option B, 10 centimeter. I hope you understand. Third question. A curved mirror is placed on a road as a safety measure to prevent accidents. What is the mirror and its nature? సో జనరల్గా మనం యాక్సిడెంట్ జోన్స్లో పెద్ద పెద్ద మిర్రర్స్ పెట్టేసి చూస్తాం. ఆ మిర్రర్స్ యాక్చువల్గా ఏంటంటే సేఫ్టీ మెజర్స్. యాక్సిడెంట్స్ జరగకుండా అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు ఆ మిర్రర్లో నుంచి చూసుకోవచ్చు అనమాట. సో యాక్చువల్లీ ఆ మిర్రర్ ఏంటి అండ్ ఆ మిర్రర్ యొక్క నేచర్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో దీన్నే మనం సెక్యూరిటీ మిర్రర్స్ అని కూడా పిలుస్తాం. అండ్ వాట్ ఈస్ ద మిర్రర్ మీన్స్ కాన్వెక్స్ మిర్రర్. సో ఒకటే గుర్తుంచుకోండి, కాన్వెక్స్ మిర్రర్స్ ప్రొడ్యూసెస్ వర్చువల్ ఇమేజెస్. సో వర్చువల్ ఇమేజెస్ ప్రొడ్యూస్ అవుతాయి, అవే కంటికి డైరెక్ట్గా కనిపిస్తాయి. సో మనం ఏ మిర్రర్స్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ? కాన్వెక్స్. అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ కన్వర్జింగా డైవర్జింగా అంటే దోస్ ఆర్ డైవర్జింగ్ మిర్రర్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కాన్వెక్స్ అండ్ డైవర్జెంట్. కాన్వెక్స్ మిర్రర్కి ఇంకో పేరేంటి అంటే డైవర్జింగ్ మిర్రర్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డైవర్జింగ్ మిర్రర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కాన్వెక్స్ అండ్ డైవర్జెంట్. Question 4. Light rays coming from an object at infinity when fall on a curved surface formed a sharp image at the focal point. What is the curved mirror and how are the incident rays? అంటే ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, ఆ కర్వ్డ్ సర్ఫేస్కి ఇన్ఫినిటీలో అంటే ఎక్కడో ఇన్ఫినిటీలో ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వస్తే ఇమేజ్ ఫోకల్ పాయింట్ మీద పడిందంట. అయితే ఆ వచ్చిన లైట్ రేస్ ఎలా ఉన్నాయి అండ్ ఏ మిర్రర్ని యూజ్ చేసాం? సో మీరు లైట్ రేస్ రూల్స్ చదివినట్టయితే వెన్ ద రేస్ ఆర్ కమింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దే విల్ ఫార్మ్ అ షార్ప్ image at the focal point అనేసి చదువుతాం. సో ద రేస్ ఆర్
parallel to the principal axis. Okay, so the rays are parallel to principal axis. And ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫోకల్ పాయింట్ మీద షార్ప్ ఇమేజెస్ ఏ మిర్రర్ తోటి మనకి పాసిబుల్ అంటే కాన్కేవ్ మిర్రర్ తోటి పాసిబుల్. సో ద ఆన్సర్ ఈస్ కాన్కేవ్ అండ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో క్వశ్చన్ బ్రీఫ్గా ఏంటంటే, ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకొని ఇన్ఫినిటీ నుంచి వచ్చే ఆబ్జెక్ట్ యొక్క లైట్ రేస్, అంటే ఆ లైట్ రేస్ ఎలా వస్తాయి అంటే ప్యారలల్గా వస్తాయి ప్రిన్సిపల్ యాక్సిస్కి. ఆ కండిషన్లో మనకి ఇమేజ్ షార్ప్ ఇమేజ్ వస్తుంది. అండ్ ఆ ఇమేజ్ ఎక్కడ పడుతుంది అంటే ఫోకల్ పాయింట్ మీద పడుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద ఇమేజ్ షోన్ వాట్ ఈస్ ది మిర్రర్ ఫార్ములా ఆఫ్టర్ యూజింగ్ సైన్ కన్వెన్షన్. సో మనకి జనరల్గా మిర్రర్ ఫార్ములా అంటే తెలుసు. వాట్ ఈస్ మిర్రర్ ఫార్ములా? 1/f is equals to 1/u plus 1/v. అయితే ఈ ఫిగర్లో ఉన్న సిచ్యువేషన్కి సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తే ఆ తరువాత ఆ ఫార్ములా ఏంటి అనేసి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద సైన్ కన్వెన్షన్? ద ఫస్ట్ రూల్ ఈస్ దట్ ఎనీథింగ్ టు బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. సో దేన్నైనా మనం పోల్ నుంచే మెజర్ చేయాలి. సో ఇప్పుడు మెజర్ చేసి ఈ ఫోకల్ లెంగ్త్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ వస్తాయా నెగిటివ్ వస్తాయా చూద్దాం. సో ఫోకల్ లెంగ్త్, సో ఫోకల్ పాయింట్ ఈస్ హియర్. సో మనం పోల్ నుంచి ఫోకల్ పాయింట్కి ఈ డైరెక్షన్లో మెజర్ చేయాలి. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్కమింగ్ రే. These are opposite to each other. When the measuring direction and incoming ray direction are opposite to each other, then we need to take it as negative. So ikkada focal length ni manam negative ga తీసుకోవాలి. And what about object? So here is the object and this is the object distance. So object distance ni kuda manam ide direction lo measure chestam and it is opposite to the incident ray. So object distance is also negative. So image ikkada ekkado padindi anesi anukundam. So in this direction we are measuring the image distance which is opposite to the incident ray direction. So v is also minus. So f ni మనం మైనస్ లోనే తీసుకోవాలి, u ని మైనస్ లోనే అండ్ v ని కూడా మైనస్ లోనే తీసుకోవాలి. అప్పుడు సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తే -1/f is equals to -1/u minus 1/v. సో ఇక్కడ మనం మైనస్ ని కామన్ తీస్తే 1/u ప్లస్ 1/v అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనకి ఏం మిగులుతుంది అంటే 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v నే మిగులుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద మిర్రర్ ఫార్ములా? 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద ఇమేజ్ షోన్ వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ఇట్స్ నేచర్. సో ఇక్కడ మనకు ఒక రే డయాగ్రామ్ ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇమేజ్ ఎక్కడ వస్తుంది అండ్ ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అనేసి చెప్పాలి. సో హియర్ దిస్ ఈజ్ ఎ కాన్కేవ్ మిర్రర్. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ రేడియస్ ఆర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఎప్పుడైతే మనం రేడియస్కి అండ్ అలాగనే ఫోకల్ పాయింట్కి మధ్యలో మన ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే the image is formed beyond center of curvature, that is 2f. సో ఇమేజ్ ఎక్కడ వస్తుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే 2f కి బియాండ్ వెనకాల వస్తుంది. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆప్షన్ బియాండ్ 2f. సో హియర్ విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్ వీఆర్ గెటింగ్. సో ఇమేజ్ యొక్క టైప్ ఏంటి అన్నది చూడండి. సో ఎప్పుడైతే మనం కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తున్నామో కాన్కేవ్ మిర్రర్కి పోల్కి అండ్ ఫోకల్ పాయింట్కి మధ్యలో పెట్టినప్పుడు మాత్రమే మనకి వర్చువల్ ఇమేజెస్ వస్తాయి. మిగతా ప్రతి కేసులో మనకి ఏ ఇమేజెస్ వస్తాయి అంటే రియల్ ఇమేజెస్ వస్తాయి. సో వీఆర్ గెటింగ్ అ రియల్ ఇమేజ్. అండ్ విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్? ఈజ్ ఇట్ ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్టెడ్? సో యు నో దట్ ఎనీ రియల్ ఇమేజ్ ఈజ్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఏ రియల్ ఇమేజ్ అయినా కూడా ఇన్వర్టెడ్ ఇమేజే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో ఫర్ దిస్ డయాగ్రామ్ వీఆర్ గెటింగ్ అన్ ఇమేజ్ విచ్ ఈస్ బియాండ్ 2f and the image is a real image and it is an inverted image. So this is a matching question. Guys, ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వలేదు, జస్ట్ మ్యాచ్ చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ యూజింగ్ ద ఇమేజ్. సో ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు, కొన్ని రేస్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ మ్యాచింగ్ ఏ రే ఏ టైప్ ఆఫ్ రే అనేది చూసి దాన్ని మనం మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ ఏబి, ఏసి, ఏడి, ఓసి ఇచ్చారు. ఇందులో నార్మల్ లైన్ ఏది, ఇన్సిడెంట్ రే ఏది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఏది, రిఫ్లెక్టెడ్ రే ఏది అనేది చూద్దాం. సో we know that the line which is joining, what is this? This is the pole, this is the center of curvature. So if we draw a line which joins the pole and center of curvature, that line we call as the principal axis. So this is our
principal axis. So what is OC? OC is the principal axis. So the D can be matched with 3 here. OC, that is principal axis. Next, you can see here, this is the ray that is coming and falling on the mirror. So any ray that is coming and falling on mirror, that ray we may call it as an incident ray. So what is this ray? AB. AB is our incident ray. So AB is the incident ray. So we know that a ray, this is incident ray, and incident ray mirror ni ekkada meet ayindho aa point of incidence, this point you may call as the point of incidence, and ee point of incidence nunchi center of curvature ki oka line ni draw cheste we call this line as the normal line. So this is our normal line. So what is AC? AC is your normal line. And again, so incident ray mirror మీద పడిన తరువాత this is the reflected one. So what is AD? AD is obviously our reflected ray. Yeah, this is an easy question. Who among the following burned ships using mirrors? సో మనం టెక్స్ట్ బుక్ లో చదివి ఉంటాం. సో సముద్రాల్లో వెళ్ళేటప్పుడు మిర్రర్స్ ని యూజ్ చేసుకొని షిప్స్ ని ఒక సైంటిస్ట్ కాల్ చేస్తూ ఉండేవాళ్ళని. ఆ సైంటిస్ట్ నేమ్ ఏంటి? సో హూ ఈజ్ నథింగ్ బట్ ఆర్కిమెడిస్. So option B. Yes, again a matching question. So rear view mirror. So which mirror is used as rear view mirror? So automobiles లో వాటిల్లో బ్యాక్ సైడ్ వచ్చే వాటిని చూసే విధంగా మనం మిర్రర్స్ ని పెడతాం. అది ఏ మిర్రర్? దట్ ఈస్ నథింగ్ బట్ కాన్వెక్స్ మిర్రర్. So A can be matched with the 2, that is convex. Dental clinic mirror. So డెంటల్ క్లినిక్ వెళ్ళినప్పుడు వాళ్ళు మన టీత్ ని ఎగ్జామిన్ చేయడానికి ఏ లెన్స్ ని ఏ మిర్రర్ ని యూజ్ చేస్తారంటే దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. సో దట్ ఈస్ ఆప్షన్ 1. సో B can be matched with 1 here. Again, mirror that can form real and virtual images. Both real and virtual images ని మనకి ఏ మిర్రర్ ఫార్మ్ చేస్తుందంటే దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, దట్ ఈస్ 1. C can be matched with 1. Mirror can form only virtual images. Only virtual images ని మనకి కాన్వెక్స్ మిర్రర్ ఫార్మ్ చేస్తుంది. సో D also can be matched with option 2. Who stated light travels in least distance path? గైస్, లైట్ చాలా స్పీడ్గా వెళ్తుంది అండ్ లైట్ ఎప్పుడు కూడా లీస్ట్ డిస్టెన్స్ పాత్ని సెలెక్ట్ చేసిందని చదువుతూ ఉంటాం. అయితే ఈ ప్రిన్సిపల్ని మనం ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని అంటాం. సో దిస్ ప్రిన్సిపల్ ఈజ్ స్టేటెడ్ బై ది ఫెర్మాట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ C, ఫెర్మాట్. గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను ఈ వీడియోకున్న రెస్పాన్స్ని బట్టి ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ గైస్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గైస్, ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఎక్స్ప్లెనేషన్ ఎక్కడన్నా క్లియర్గా లేకపోయినా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్ గైస్, ప్రిపేర్ వెల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.